లార్డ్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరికి క్షేమం నిత్యం ప్రతి ఉదయం ప్రార్థిస్తుంటున్నాను. ఈ దినం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. వాక్యం అంటుంది, యెహోవా మీ పక్షపు యుద్ధం చేయను, మీరు ఊరికనే ఉండనని ప్రజలతో చెప్పను. ఈ మాటలు ఇశ్రాయేలు నాయకుడైనటువంటి మోషే ఇశ్రాయేల్ ప్రజలతో సెలవిచ్చినటువంటి మాటలు. ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వారు ముందుకు సాగుతున్నటువంటి తరుణాన వారికి ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. అయితే ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు వారు పడ్డ కంగారు, వారు పడ్డ భయం అంతా ఇంత కాదు, కానీ దేవుడే వారితో ఉండి వారి పక్షం నుండి ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి వారికి మార్గాన్ని ఏర్పాటు చేసి అందులోంచి వారిని దాటించాడు. వారి శత్రువులను ఆ నీట ముంచివేశాడు. ఉదయకాల సమయం మాటలు వింటుండగా నీ దేవుడు సమర్థుడని మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ సమస్య గుండా నువ్వు వెళ్తున్నావో ఆయనకు తెలుసు. దాని గుండా నిన్ను నడిపించగలడు. అందులోంచి నీకు సమాధానం ఇవ్వగలడు. నిన్ను వెంటాడుతున్నటువంటి వారి నుంచి నీకు క్షేమాన్ని ఇవ్వగలడు.